విదేశీ కంపెనీలు ఐడిఎస్కేలో ఉన్న కంపెనీలలో మోడీకేర్ ఒక్కటే ఇండియా కంపెనీ. అంటే ఇవన్నీ కూడా మనకి ఇంటికి అవసరమైన ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి హెల్త్ ప్రోడక్ట్స్ వరకు ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతుంది. రెండవది ఏంటంటే ఇవి కెమికల్స్ ఉండని ప్రోడక్ట్స్, మనకు ఆరోగ్యానికి ఉపయోగపడే మన అన్ని మంచి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా భారతదేశంలోనే వ్యవసాయం చేసి కూరగాయల ద్వారా పండ్ల ద్వారా తయారైన ఇంగ్రీడియంట్స్తోని మన వెల్ రేంజ్ ప్రోడక్ట్స్ అనేవి తయారవుతాయి. బయట కంపెనీల ప్రోడక్ట్స్ విదేశాల నుంచి వస్తాయి కాబట్టి ధర ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మనకు ధర తక్కువ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్లో ధర తక్కువ ఉన్న ప్రోడక్ట్స్తోని ఎక్కువ బిజినెస్ చేయగలుగుతాం. ఎందుకంటే భారతదేశంలో 90% పేదవాళ్ళు లేదా మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళకు అందుబాటులో ఉండాలంటే ఈ ప్రోడక్ట్స్ మాత్రమే మళ్ళీ మళ్ళీ కొనగలుగుతారు. రెండవది డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం డబ్బులు సంపాదించుకోవడానికి పని చేయాల్సిన అవసరం లేదు. మనం 10 మందికి హెల్ప్ చేస్తే మన డబ్బు అదే వస్తుంది. మనది ఒక డిస్ట్రిబ్యూషన్లో ఏముంటుంది, ఎక్కువ మంది షాప్ల ద్వారా ప్రోడక్ట్స్ ఉంటే ఆ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇది మనమేమి ఎక్కువ తీసుకోవట్లేదు, బయట వాళ్ళు తెలియగానే 20 రూపాయల వస్తువు 100 రూపాయలకు కొంటున్నారు, అక్కడ నలుగురు బాగుపడతారు. అదే ఇక్కడ కూడా మనము 20 రూపాయల వస్తువు 60కో 70కో అమ్మితే ఇక్కడ కొన్ని వేల మంది మధ్యలో ఉంటారు, అప్లయన్స్ రూపంలో డౌన్ లైన్స్ రూపంలో. అక్కడ కొంతమంది స్టేట్లకు లాభం జరుగుతుంది, ఇక్కడ అందరు కస్టమర్లకు లాభం జరుగుతుంది. అక్కడ ప్రోడక్ట్స్ కొనే కస్టమర్ని ఏమంటాం, కష్ట కరికే మన్నే వాళ్ళే అంటాం. కస్టమర్ నువ్వు కష్టం చేయి, నువ్వు చచ్చిపో, ఎందుకంటే ఆ డబ్బులన్నీ 20 రూపాయలు 100 రూపాయలు కొంటావు కదా. ఇక్కడ నీకే వస్తాయి ఆ పైసలు, ఆ 100 రూపాయలకి వెళ్ళి సగం నీకే వస్తాయి, మిగిలిన సగం చాలా మందికి వస్తుంది. కాబట్టి నాకేమనిపించిందంటే ఈ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు భారతదేశంలో, మన తెలంగాణలో. ప్రభుత్వం జాబ్ ఇవ్వాలంటే ఇవ్వలేదు, వాళ్ళకి ఎంతో చదువుకుంటున్నారు. ఇవాళ వెనకట్లా కాదు, ఇవాళ వెనకట ఏంటంటే 110 మంది చదువుతున్నట్టు ఇవాళ 100 మంది చదువుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే రావు. కాబట్టి ఇది చాలా పెద్ద బిజినెస్. ఇది గ్రాసరీస్ ఇప్పుడు ఏం లేకుండా ఉండగలుగుతాం, కానీ వంట చేసుకోకుండా అన్నం తినకుండా ఉండలేము. మనం ఒక పూట అంటే ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు ఇలా దొరుకుతాయి. కాబట్టి వాళ్ళకి అలవాటు చేసినట్టయితే మనకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. వాళ్ళు ప్రోడక్ట్స్ కొన్నంతకాలం మనకు వస్తూనే ఉంటుంది. ఒక తండ్రి ఒక కొడుకు దుకాణం పెట్టించి కొంతకాలం తర్వాత చనిపోతాడు. తండ్రి చనిపోయినా కూడా దుకాణంలో కస్టమర్లు వస్తాడు, సామాన్లు కొంటాడు, పైసలు వస్తా ఉంటాయి. ఇక్కడ కూడా అట్లనే. ఇది ఒక దుకాణం అనుకోండి, ఇది మూవింగ్ షాప్, మొబైల్ షాప్. కాబట్టి ఇది కూడా వ్యాపారమే, ఇందులో కూడా డబ్బు ఉంది. ఇందులో కూడా కస్టమర్స్కు ఈ ప్రోడక్ట్స్ను అలవాటు చేసినట్టయితే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, మనకు డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఇలా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఉంది, ఇందులో ఆరోగ్య సమస్యలకు కూడా పరిష్కారం ఉంది. కాబట్టి హెల్తీ అండ్ వెల్తీ సొసైటీ మనం బిల్డ్ చేయాలంటే, మనం కూడా ఆరోగ్యంగా సంపన్నంగా ఉండాలంటే డబ్బులు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఆ రెండు దొరికే ప్లేస్ ఇది ఒకటే, మోడీకేర్. అందుకే నాకు నచ్చింది, నేను చేస్తాను.